అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 151. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون. ఆయత్ నంబర్ 151. ఓ ప్రవక్త, వారికి చెప్పు, రండి, మీ ప్రభు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే, అల్లాహకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి, తల్లిదండ్రుల ఉత్తమ రీతిలో మెలగండి, పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి, మేము మీకు ఆహారం ఇస్తున్నాం, వారికి ఇస్తాం, సిగ్గుమాలిన పనులు, అవి బాహాటంగా జరిగేవైనా కుట్టుగా జరిగేవైనా వాటి దరిదాపులు కూడా వెళ్ళకండి, సత్య న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి, మీరు ఆలోచించి పనిచేస్తారని అల్లాహ్ మీకు ఈ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు. 229. నిజానికి దేవుడు నిషేధించినవి మీరు భావిస్తున్న వస్తువులు కావు. దేవుడు నిషేధించినవైతే ఈ ఆయతులో పేర్కొనబడిన పనులే. మీరు వీటి విషయంలో ఆయనకు భయపడుతూ జీవించండి, ఎందుకంటే మిమ్మల్ని పుట్టించినవాడు, మిమ్మల్ని పోషిస్తున్నవాడు, సమస్త విషయములు కనిపెట్టుకుని ఉన్నవాడు ఆయనే. కాబట్టి దేన్ని నిషేధించాలో మరి దేనిని ధర్మసమ్మతంగా ఖరారు చేయాలో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అందుకే మీ ప్రభువు నిషేధించిన అసలు విషయాలేమిటో నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు వీటి కట్టుబడి ఉంటే చాలు, అంతేగాని మీ అంతట మీరుగా ధర్మాలను నిర్ణయించుకుని మీ స్వయానికి అన్యాయం చేసుకోకండి. 230. అల్లాహ్ శక్తిమంతుడు అన్న సంగతి మీకు తెలిసిన మీదట ఆయన దైవత్వంలో ఇంకొక వస్తువును భాగస్వామ్యంగా చేయకూడదు. ఇది షిర్కు కిందకి వస్తుంది. షిర్కు అతిపెద్ద అన్యాయం, దురాగతం. దీనికి క్షమాభిక్ష అనేది లేనే లేదు. షిర్కుకు పాల్పడే వాని కోసం స్వర్గం నిషేధించబడింది, నరక యాతన అతని నొసటి రాత అయిపోయింది. ఈ విషయాలు దివ్య ఖురాన్లో పదే పదే పునరావృతం అయ్యాయి. దేవుని అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అనేక హదీసుల్లో ఈ విషయాలను ఉదాహరణలతో సహా విడమర్చి చెప్పారు. అయినప్పటికీ ప్రజలు సైతాన్ మాయాజాలంలో పడి షిర్కుకు ఒడిగడుతూనే ఉన్నారు. అరబీ మూలంలో అన్ లా తుష్రికుకు ముందు ఔ షాకుం అనే పదం మాజితంగా ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అప్పుడు మీరు షిర్కు చేయరాదని అల్లాహ్ గట్టిగా తాకీదు చేశాడు అన్న భావం వస్తుంది. 231. ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ తౌహీద్, దేవుని ఏకత్వం మరియు ఇతాఅత్, విధేయత గురించి తాకీదు చేసినప్పుడల్లా తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన గురించి నొక్కి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి మనకు బోధపడేది ఏమిటంటే, ప్రభు విధేయత తర్వాత తల్లిదండ్రుల విధేయత కూడా చాలా ముఖ్యమే. ఎవరైనా సరే తల్లిదండ్రుల పట్ల బాధ్యతా నిర్వహణలో విఫలమైతే వారు ప్రభు ఆజ్ఞల్ని పాలించడంలో కూడా పూర్తిగా సఫలీకృతులవుతారన్న ఆశ లేదు. 232. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో క్రూరాతి క్రూరంగా సాగిన ఈ సంతాన హత్యాకాండ నేడు కుటుంబ నియంత్రణ, భ్రూణ హత్యల రూపంలో యావత్ ప్రపంచంలో నిరాఘాటంగా కొనసాగుతుంది. అల్లాహ్ మనల్ని దాని నుండి రక్షించుగాక, ఆమీన్. 233. అంటే ప్రతీకార న్యాయం, కిసాస్ రీత్యా అంతకుని వధించడం ధర్మసమ్మతమే. క్షమాభిక్ష పెడితే అది వేరే విషయం. కానీ హతుని వారసులు గనక క్షమాభిక్ష పెట్టని పక్షంలో అంతకునికి మరణదండన విధించడం అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రతీకార న్యాయంలో మీ మనుగడ ఉంది. అల్ బఖ్రా 179. ఆయత్ నంబర్ 152.
ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون. ఆయత్ నంబర్ 152. తండ్రి లేని బిడ్డ యుక్త వయసుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైనా కూడా శక్తికి మించిన భారం మోపం. పలికితే న్యాయమే పలకండి, న్యాయసమ్మతంగా మాట్లాడండి. వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే అల్లాహతో చేసిన భాషను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపకం ఉంచుకునేందుకు గాను అల్లాహ్ మీకిలా తాకీదు చేశాడు. 234. తండ్రి లేని బిడ్డ సంరక్షణ బాధ్యతను ఒకసారి మీరు ఒప్పుకున్న తర్వాత ఆ బాధ్యతను సజావుగా నిర్వర్తించడం, ఆ అనాథ శ్రేయాన్ని అభిలషిస్తూ ఉండడం మీ కర్తవ్యం. మరి శ్రేయోభిలాష కోరేదేమిటి అంటే వారసత్వ హక్కుగా ఆ అనాథకు లభించిన నగదు కానీ పొలాలను కానీ ఇంటి స్థలాలను కానీ స్వాహా చేయకుండా అతను యుక్త వయసుకు చేరుకునేదాకా కాపాడాలి. సాధ్యమైనంత వరకు అనాథ ఆస్తిపాస్తులను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. ఎందుకంటే ఆ పసివాడు తన ఆస్తిపాస్తుల్ని కాపాడుకునే స్థితిలో లేడు. తనను నిలదీసి అడిగేవారెవరూ లేరు కదా అని ఈ ఆస్తిపాస్తుని కబలించకూడదు. ఎందుకంటే అందరికన్నా పెద్ద సంరక్షకుడైన అల్లాహ్ ప్రతి దానిపై నిఘా వేసి ఉన్నాడు. కాబట్టి అనాథ సొమ్మును పర్యవేక్షకులుగా ఉన్నవారు అనుక్షణం ఆయనకు భయపడుతూ ఉండాలి. 235. కొలతలు తూనికలలో మోసం చేయడం. పుచ్చుకునే సమయంలో లెక్క ప్రకారం పూర్తిగా పుచ్చుకొని ఇచ్చేటప్పుడు తక్కువగా కొలిచి ఇవ్వడం, తూకంలో ద్రోహానికి పాల్పడడం కడు నీచమైన పని. నైతిక దివాలాకోరుతనానికి ఇది ప్రతిబింబం. దైవ ప్రవక్త హజరత్ సుహైబ్ అలైహిస్సలాం జాతి వారు వినాశానికి గురి కావడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి అన్న సంగతి విస్మరించరానిది. 236. అంటే మేము చేసిన ఈ ఆజ్ఞలు ఆచరణ యోగ్యం కానటువంటివి కావు, కష్టసాధ్యమైనవి కూడా కావు. ఒకవేళ అవి మీ పాలిట కష్టతరం అయి ఉంటే మేము వాటిని గురించి ఆజ్ఞాపించి ఉండేవారిమే కాము. ఎందుకంటే మా దాసుల కష్టాల పాలు చేయాలన్నది మా ఉద్దేశం కాదు. కాబట్టి మీరు ప్రాపంచిక జీవితంలో గౌరవోన్నతుల్ని, పరలోక జీవితంలో సాఫల్యాన్ని పొందగోరితే మా ఆదేశాలను విధిగా పాటించవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 153. وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. ఆయత్ నంబర్ 153. ఇదే నా రుజుమార్గం కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్ర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరుపరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకు గాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. 237. ఇదే నా రుజుమార్గం అని అనబడింది. ఇంతకీ ఏమిటి ఇది అంటే అది ఖురాన్ కావచ్చు, లేదా ఇస్లాం ధర్మం కావచ్చు, లేదా ఈ ఆజ్ఞలు కూడా కావచ్చు. తౌహీద్ ఏక దైవారాధన, మఆద్ పరలోకము, రిసాలత్ దైవ దౌత్యము, ఈ మూడే అవి. ఇస్లాం ధర్మం ఈ 3 మూలాంశాల వైపే పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ భావంలో తీసుకున్న సారాంశం మాత్రం ఒక్కటే. 238. రుజుమార్గం అన్నది ఒక్కటే. దాన్ని దైవ మార్గం అనండి, ఖురాన్ మార్గం అనండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం అనండి. ఎలా అనుకున్నా అది మాత్రం ఒకే మార్గం, సరళ మార్గం, సాఫల్య మార్గం. అదే రుజుమార్గం. ఆ మార్గాలు అనేకం కావు కనుక ఒకే మార్గంపై నడవాలి, అనేక మార్గాలపై నడవకూడదు. ఇదే ముస్లిం సమాజ ఐక్యతకు, ఏకత్వానికి ఆయువు పట్టు.
ఈ దారిలో నుంచే పడదారులు తీసి నందువల్ల ముస్లిం సమాజం వర్గాలుగా ముఠాలుగా చీలి చెల్లాచెదరైపోయింది. మరి చూడబోతే ఇతర మార్గాలపై పోకండి, అవి మిమ్మల్ని దైవ మార్గము నుంచి వేరుపరుస్తాయి అని ముస్లిం సమాజానికి ముందే తాకీదు చేయడం జరిగింది. వేరొక చోట దేవుడు ఏమని ఆదేశించాడంటే, మీరు ధర్మాన్ని స్థాపించండి, అందులో చీలికలు తేకండి. సురేష్ సూరా అంటే విభేదానికి చీలికకు ధర్మంలో ఎంత మాత్రమూ అనుమతి లేదు. ఈ విషయాన్నే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా నేలపై తన చేత్తో ఒక గీత గీసి ఇది దేవుని రుజుమార్గం అని పలికారు. ఆ గీతకు ఇరుప్రక్కల మరికొన్ని గీతలు గీసి ఇవి వంకర టింకర దారులు, వీటిపై సైతాన్ పొంచి ఉన్నాడు, వాడు ఈ దారులపైకి మనుషుల్ని పిలుస్తూ ఉంటాడు అని అప్రమత్తం చేశారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే నా రుజుమార్గం అన్న వచనాన్ని పారాయణం చేశారు. ముస్నద్ అహ్మద్ సంపుటి 1 పేజీ నెంబర్ 435 465. అహ్మద్ సాకీర్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఆయన కుడి ప్రక్కన 2 గీతలు, ఎడమ ప్రక్కన 2 గీతల్ని, మొత్తం 4 గీతల్ని గీసి వాటిని సైతాను త్రోవలుగా అభివర్ణించాడు. ఇబ్నే మాజాలోని ఒక ఉల్లేఖనంలో మరింత స్పష్టంగా ఉంది. ఆయత్ నంబర్ 154. ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا لكل شيء وهدى ورحمة لعلهم بلقاء ربهم يؤمنون. ఆయత్ నంబర్ 154. తరువాత మేము ఉత్తమంగా ఆచరించే వారిపై అనుగ్రహం పరిపూర్తి కావడానికి, ఆజ్ఞల్ని స్పష్టంగా వివరించడానికి, మార్గదర్శకత్వం లభించడానికి, కరుణించబడడానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండడానికి గాను మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని వసగాం. 239. ఇది ఖురాన్ బోధనా శైలికి ఒక నిదర్శనం. ఖురాన్ ప్రస్తావన వచ్చినప్పుడు చాలా చోట్ల తౌరాత్ గ్రంథం ప్రస్తావనను తీసుకురావడం జరిగింది. అలాగే తౌరాత్ను ప్రస్తావించినప్పుడు ఖురాన్ కూడా ప్రస్తావించబడింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు హాఫీజ్ ఇబ్నే కసీర్ నకలు చేశారు. ఒకప్పుడు తౌరాత్ గ్రంథం కూడా ఒక సమగ్రమైన గ్రంథంగా ఉండేదని, ధర్మావలంబనకు సంబంధించిన స్వర విషయాలు అందులో ఉండేవని, ఆ విధంగా అది ప్రజలకు మార్గదర్శక గ్రంథంగా, కారుణ్యప్రదంగా అలరారేదని దివ్య ఖురాన్ యొక్క వివరణ తీరును బట్టి బోధపడుతుంది. ఆయత్ నంబర్ 155. وهذا كتاب أنزلناه مبارك فاتبعوه واتقوا لعلكم ترحمون. ఆయత్ నంబర్ 155. మరియు ఇది ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి, తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. 240. ఈ గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని భావము. అందులో ఇహపరాల శ్రేయ సాఫల్యాలు శుభాలు మీమిడి ఉన్నాయి. ఆయత్ నంబర్ 156. أن تقولوا إنما أنزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن دراستهم لغافلين. ఆయత్ నంబర్ 156. మాకు పూర్వముండిన 2 వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివారో మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు అని మీరు అనకుండా ఉండడానికి. 241. అంటే యూదులకు క్రైస్తవులకు గ్రంథాలు వసగబడినట్లుగా మాకు వసగబడలేదు అనే మాట మీ నుండి రాకుండా ఉండడానికి గాను మేము దివ్య ఖురానును అవతరింపజేశాము. 242. అది మా భాషలో లేదు, ఎలా చదివేది, ఎలా చదివించేది అని మీరు సాకులు చెప్పకుండా ఉండడానికి మీరు మాట్లాడే భాష అరబీ భాషలోనే ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఆయత్ నంబర్ 157. أو تقولوا لو أنا أنزل علينا الكتاب لكنا أهدى
أهدى منهم فقد جاءكم بينة من ربكم وهدى ورحمة فمن أظلم ممن كذب بآيات الله وصدف عنها سنجزي الذين يصدفون عن آياتنا سوء العذاب بما كانوا يصدفون. ఆయత నంబర్ 157. ఒకవేళ మాకే గనక గ్రంథం వసకబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనులం అయ్యేవాళ్ళం అని అనకుండా ఉండడానికి గాను మేము ఖురాన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాం. ఇప్పుడు మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్ ఆయుతులను అసత్యాలని కొట్టిపారేసి వాటి నుండి ప్రజలను ఆపేవాడికన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయుతుల నుండి ఆపేవారిని వారి ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాం. 243. ఇక మీరు సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. 244. అంటే శుభాల సరోవరం సంపూర్ణ మార్గదర్శకత్వము గల గ్రంథం వచ్చేసిన తరువాత కూడా సన్మార్గాన్ని ఇస్లాంను అవలంబించి దైవ కారుణ్యాన్ని పొందలేకపోయినవాడు, పైగా దీనిని ధిక్కరించి దీని పట్ల వైముఖ్య ధోరణి కనబరిచినవాడు మాటికి దుర్మార్గుడే. ఆయతులో ఎస్తిఫూన్ అని అనబడింది. దీనికి ఒక అర్థం విముఖత, మరో అర్థం ఇతరులను కూడా సత్యం వైపుకు పోకుండా అడ్డుకోవడం. ఆయత్ నంబర్ 158. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي بعض آيات ربك يوم يأتي بعض آيات ربك لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون. ఆయత్ నంబర్ 158. ఏమిటి? తమ వద్దకు దైవదూతలు రావాలని, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలని, లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప నిదర్శనం రావాలని వీళ్ళు వేచియున్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప సూచన వచ్చేసిన రోజున ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించిన వాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసము అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక మీరు నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 245. దివ్య ఖురానును అవతరింపజేయడం ద్వారాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవప్రవక్తగా పంపడం ద్వారాను మేము సందేశాన్ని అందజేసే ఏర్పాటును సంపూర్ణం గావించాము. ఇప్పటికీ వీళ్ళు మార్గవిహీనతను విడనాడకపోతే ఎవరైనా చేసేదేముంది? దైవదూతలు వచ్చి ప్రాణం తీసినప్పుడు విశ్వసిద్దామనో, ప్రభు దిగి వచ్చినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు విశ్వసిద్దామనో వీళ్ళు వేచి ఉన్నారా? ప్రళయానికి ముందు దేవుడు ఉనికిలోనికి తెచ్చే సూచనలు కళ్ళారా చూసుకోను, లేక దేవుని ముందు హాజరు పరచబడినప్పుడో విశ్వసిద్దామని వీరు చూస్తున్నారా? ఒకవేళ చివరి గడియల్లో వారికి జ్ఞానోదయం అయినా అది వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. వాళ్ళు పెద్ద సూచన కోసం నిరీక్షించి తమ దూరదృష్టిని ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారేమో. ఇది వారి దూరదృష్టి కాదు, అవివేకానికి ప్రబల తార్కాణం. దేవుని నిదర్శనాలు, అద్భుతాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు విశ్వసించడం ఏమాత్రము గొప్పతనం కాదు. కరుడు గట్టిన అవిశ్వాసులు, పాపాత్ములు కూడా అలాంటి పరిస్థితిలో పశ్చాత్తాపం చెందుతారు. కానీ వారి పశ్చాత్తాపం స్వీకరించబడదు. సహీ హదీసులో ఉంది, తూర్పున ఉదయించే సూర్యుడు పడమటి దిక్కున ఉదయించనంత వరకు ప్రళయం సంభవించదు. సూర్యుడు పడమటి దిశలో ఉదయించడం చూసి ప్రజలంతా అల్లాహ్ను విశ్వసిస్తారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పారాయణం చేశారు. ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించే వారి విశ్వాసం అతనికి ఏ విధంగానూ పనికిరాదు. సహీ బుఖారీ తఫ్సీర్ అల్ అన్ఆమ్ సూరా 246. అంటే
దైవ తిరస్కారి యొక్క విశ్వాసం అతనికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. 247. దీని భావం ఏమిటంటే పాపాత్ముడైన విశ్వాసి మోమిన్ ఆ రోజు తన పాపాలపై సిగ్గుతో కుచించుకుపోయినప్పటికీ ఆ గడియలో అతని స్వీకారయోగ్యం అవదు. ప్రాణం పోయే ముందు చేసే దాన ధర్మాలు కానీ పుణ్య కార్యాలు కానీ సాఫల్యానికి ఉపయోగపడవని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. 248. అల్లాను విశ్వసించకుండా తలబిరుసుతనం చూపేవారికి, విశ్వసించిన సత్కార్యాలు చేయకుండా అజాగ్రత్తగా ఉండేవారికి ఇది ఒక హెచ్చరిక. దివ్య ఖురాన్లో ఈ విషయం ముహమ్మద్ సూరాలోని 18వ ఆయతులో, మోమిన్ సూరాలోని 85వ ఆయతులో కూడా వివరించబడింది.